చిన్న బిడ్డలందరూ కూడా ముందుకు రావాలా? మా మధ్యలో ఉన్నటువంటి మన యొక్క సంఘ కార్యదర్శి అయినటువంటి షాదిస్ గారు వారిని ముందుకు వచ్చి మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనాన్ని వారు చదవలసిందిగా మనం చేస్తున్నారు. 5వ వచనాన్ని ఒకటే వారిని చదవలసిందిగా మనం చేస్తున్నారు. 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహ పశువులైన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నానని సియోను కుమార్తెతో చెప్పు. మా ప్రభువా పరిశుద్ధమైన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2025వ సంవత్సరము ఈ జయప్రవేశ ఆరాధనలో మేము పాల్గొనడానికి ప్రభావం చేపట్టుకొని మీకు స్వాగతం పలికాము. మేము అదే రీతిగా దేవ మా మందిరానికి స్వాగతాన్ని పంపుతున్నాం. దేవ మా మందిరాల్లో మా హృదయమైన మందిరాల్లో ప్రవేశించుకొని మేము ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ఈ బృహత్తరమైనటువంటి సమాధాన సూచకమైనటువంటి కార్యక్రమంలో ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి మా ప్రియులందరినీ కూడా బలపరుచుకొని ఆశీర్వదించుకొని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చువాడు సర్వోన్నతమైన స్థలంలో సర్వోన్నతమైన స్థలంలో దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చువాడు సర్వోన్నతమైన స్థలంలో. ఈ సమయంలో మనమందరం కూడా సియోను పాటలు సంతోషులకు పాటలు సియోను వెళ్తాము అనేటువంటి గీతాన్ని ఆలపిస్తుండగా సియోను పాటలు Mara
వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడవను పరచరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచరి. మరియు ముందు వెళ్ళుతున్న వారును వెనక వచ్చుతున్న వారును జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. అందరూ ప్రార్థన చేస్తున్నాం. దైవ మాత్రమే మొదటి ప్రదక్షిణలో ప్రభువా మీ మందిరంలో నివసించేవాడు ధన్యులు అని మీరు చెప్పారు కదా. ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని మీరు వాగ్దానం చెప్పారు కదా. కనుక దేవా నీ మందిర ప్రాంగణంలో మేము చుట్టూ తిరిగి రావడానికి మీరు ఇస్తున్నటువంటి దివ్యమైన భాగ్యం కొరకే స్తోత్రాలు. కనుక దేవా 2వ ప్రదక్షిణలోకి మేము అడుగుతుండగా సహాయం చేయమని, మీరే సహాయం చేసి నడిపించుకునే అనుభవం చేయమని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. దావీదు కుమారునికి దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చువాడు, ప్రభు పేరట వచ్చువాడు సర్వోన్నతమైన స్థానంలో, సర్వోన్నతమైన స్థానంలో మనందరూ కూడా కలిసి 135వ సంగీతం ప్రతి సువార్త సునాదంతో సువార్త 12వ అధ్యాయం
చేయాలి. జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నదని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనని ఎదుర్కోబోయి దేము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేల్ రాజు శక్తింపబడినగాక అని కేకలు వేసింది. సీయోను కుమారి కేకలు వేసింది. ఇంత సమయం అందరూ దావీదు కుమారుడికి ప్రభు పేరిట వచ్చువాడు సర్వోన్నతమైన స్థలంలో క్రీస్తే సర్వాధికారి. మూడవ గీతము ఆయన అధికారాన్ని అప్పగించుకుంటూ థర్డ్ రౌండ్ మూడవ ప్రదక్షిణలో మనం చేయబోతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మా రక్షక, మా యేసయ్య, రెండు ప్రదక్షిణాల్లో మీరు తోడుగా ఉన్నారు. మూడవ ప్రదక్షిణము ప్రభువా, ఇది మాకు తన పరిపూర్ణమైనటువంటి శక్తిని చేతిగా ఉంటుందని మేము భావిస్తున్నాం. కనుక ప్రభువా, ఏదో మేము చోట్లకు మేము వెళుతూ ఉంటాం, కానీ నీ మందిరము ప్రాంగణంలో నీ యొక్క సాన్నిధ్యంలో ప్రదర్శన చేయడం అంటే చాలా దివ్యమైనటువంటి దేవా, మీరు ఇచ్చేటువంటి శాంతిని పొందుకోవడమే. కనుక ప్రభువా, మేమందరం ఆ శాంతిని, దీవెనను, సమృద్ధిని పొందుకుంటూ అలాలకు వద్దీలకు ప్రజలకు సహాయం చేయమని ఈ మంటల చేత పట్టుకుని వ్యవస్థ చేయమని చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ సాగిపోతుండగా నిజ జీవితాల్లో మా అందరికీ జయము ప్రసాదించుకొని యేసు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. దావీదు కుమారునికి క్రీస్తే సర్వాధికారి. క్రీస్తే సర్వాధికారి. క్రీస్తే సర్వాధికారి. క్రీస్తే పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి చుట్టూ ప్రదక్షిణలు చేసి నా ప్రభువా దేవాలయంలో ప్రవేశించుచుండగా నా ప్రభువా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభువా. దేవానికి స్తోత్రం నాయన, స్తోత్రం 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 ప్రభువా. అయోగ్యులము, అపాత్రులము,
ప్రభువాన్ని పిలుచుటకు కూడా యోగ్యత లేని వారం నా తండ్రి. మీరు మా పట్ల చూపుతున్న మీ దయాకృపలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. దేవా, నువ్వు ఏ విధంగా అయితే యెరూషలేములోనికి జయ ప్రవేశం చేసి ఉన్నావో ప్రభువా, మా జీవితాలలో మేము కూడా నా తండ్రి జయ జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. దేవానికి స్తోత్రం. మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి పాప బంధకాలను విడిచిపెట్టి నా ప్రభువా నీ వైపు చూడలాగిన సహాయం దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం. మా సెయింట్ పీటర్స్ నా తండ్రి చర్చ్ అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి బిడ్డని పేరున ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలతో నింపి నా ప్రభు నా తండ్రి మా యొక్క జీవితకాలం అంతా కూడా నా ప్రభు నా తండ్రి నీ యొక్క నా ప్రభు నేను ఆధిపత్యానికి ఒప్పుకుంటూ నా తండ్రి మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ నా ప్రభు మా జీవితాలను చేసిన మేలులు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటుండగా మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించమని జరుగు ఆరాధన అంతా ఆత్మీయంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ కూడా కలిసి మంటలు చేత పట్టుకొని చర్చ్ లోపలికి వచ్చేస్తాం. నేను ఆత్మ దగ్గర నిలబడి మీ అందరి దగ్గర మీ మంటలను నేను అందుకొని దాన్ని ఆత్మ దగ్గర ఎంచుతాను. మీరే మీ సేవకులు మేము మాకు అందించాలని మనం చేస్తున్నాను. ఫస్ట్ క్లాస్ ఉంటారు, తర్వాత చిన్నపిల్లలు, తర్వాత ఆ లైన్ ప్రకారమే మనం వెళ్తాం. సియోను ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఏమో పాటను మనం ఆలోచించకూడదు. సైలెంట్ గా ఆయన లోపలికి చేసేటప్పుడు చాలా మనం కూడా అందులో సైలెన్స్ గా ఉండాలని మనం చేస్తున్నాం. మొదటి పాముని అమ్మగారు అందిస్తున్నారు. దాన్ని ఆత్మలో ప్లీజ్ ప్లీజ్ నెమ్మదిగా బయట పెట్టేసి అందరూ పామ్స్ అన్నీ అట్లా పెట్టేంత వరకు మాట్లాడతాం ప్లీజ్. ప్రామిస్ పెట్టేవాడు అది సమర్పణ సామర్థ్యం. ప్లీజ్ ప్లీజ్ ప్రామిస్ మనకి జీవితాలకి సామర్థ్యం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని మేము సమర్పించుకున్నామయ్యా. ఇక నుండి దేవ ఈ మంటలు ఎలాగైతే నువ్వు పట్టుకొని మేము స్వాగతించలేము, మా జీవితాల్లో మా బిడ్డలందరి నిజ జీవితాల్లో నీవే రాజుగా నీవి అందరినీ వర్ధిల్లించండి.
యేసు నామములో పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెనలు మనకందరికీ ప్రభువు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. 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 నెమ్మది జయముతో యెరూషలేమున ప్రవేశము చేసిన ఓ ప్రభువా, మాదు మనసును హృదయమునాత్మను నీదిగా కైకొనుమో ప్రభువా. సాదర వాక్కులు చక్కగా బలికియు నాదరించుమో ఓ ప్రభువా. యేసువ జయముతో యెరూషలేమున ప్రవేశము చేసిన ఓ ప్రభువా. ప్రభునందు ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ దినమున, ఈ పామ్ సండే రోజున, లేక ఈ జయప్రవేశపు ఆదివారపు దైవారాధనలో పాల్గొనినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మరి ఈనాడు ఈ యొక్క ఉత్సవపు ఆరాధనలో ఇది చెప్పాలి అనంటే ఇది మహోత్సవం. యేసువారు ఆయన వేడుకగా దేవాలయములోనికి ప్రవేశించినటువంటి రోజు. ఇంకా తర్వాత జరిగేటువంటి చర్యలన్నీ ఏమిటి అనంటే ఆయన యాత్ర ఎక్కడికి అంటే ఈ రోజున యెరూషలేమునకు అనగా దేవాలయంలోనికి, నెక్స్ట్ ఆయన కల్వరి కొండ మీదకి ఆయన యాత్ర. కనుక ఈ రోజున మనము దేవుని యొక్క మాటలను ఈ ఉత్సవ ఆరాధనలో, ఈ పామ్ సండే ఆరాధనలో వినడానికి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మీ అందరికి కూడా పామ్ సండే శుభములను మరి మీ అందరికీ అందచేస్తూ దీవెనలను ప్రకటిస్తా ఉన్నాను. మీ అందరికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. హమ్మింగ్ తగ్గించండి, కొంచెం లైవ్లో తగ్గించండి ప్రియులారా. మరి ఈ సమయంలో కొద్దిసేపు మనము ఫ్యూ మినిట్సే, ఎక్కువసేపు నేను మిమ్మల్ని విసికించను. మీ కండిషన్ చూస్తున్నాను. ఇప్పుడే ఎలాగుంటాయే, వేసవి దినాల్లో ఇంకెలా ఉంటాము, ఇంకా చాలా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనకు సంకేతం చెప్పకనే చెప్తా ఉంది. నానా ఈరోజు యేసుక్రీస్తు వారు ఆయన ఈ జయప్రవేశ ఆరాధనలో ఆయన దేవాలయమును అడుగిడినటువంటి తరుణంలో ఈ బేతనియా, ఈ బేత్పగే ప్రజలు యేసువారికి పట్టం కట్టినటువంటి అనుభవం. యేసువారికి బేతని అంటే చాలా ఇష్టం. మనకు కూడా చాలాసార్లు ఒక్కొక్క ఊరంటే అమ్మమ్మోళ్ళ ఊరో, తాతోళ్ళ ఊరో, నాయనమ్మోళ్ళ ఊరో కదా, మనకు ఎట్లా ఇష్టమో యేసువారికి కూడా బేతని అంటే చాలా ఇష్టం. కారణం ఎందుకనంటే బేతనీలో మరియా, మార్తలు అంటే వారి యొక్క కజిన్స్ అక్కడ వారు ఉన్నారు కనుక మరి తరచుగా ఆయన అక్కడికి వెళ్ళేటువంటి వాడు. ఆ ఏరియా అంతటికి చాలా ఆయన ప్రాచుర్యం. అదొక ఎత్తు అయితే ఆ కొద్ది దినముల క్రితమే మృతి నొందినటువంటి లాజరును ఆయన ఏం చేశాడంటే లేపాడు ఆయన. చనిపోయినటువంటి లాజరు లేపబడ్డాడు.
సంఘము సమాజము అంతా చాలా ఆనంద కేరింతలతో, ఓ చనిపోయిన వాడు లేవడం ఏంటి, ఎంత గొప్ప కార్యం ఇది అని చాలా ఒక గుప్సులాటతో, అంటే శరీరం అంతా వెంట్రుకలు అన్నీ నిక్కబొడుచుకున్నటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు ఆ దినాల్లో దాన్ని చూడలేదు. చనిపోయినటువంటి లాజరు లేచాడా అనేటువంటి ఆ యొక్క మాటను వాళ్ళు వింటూ ఈ యొక్క ప్రార్థన చేసి చనిపోయినటువంటి లాజరుని లేపినటువంటి యేసువారిని చూడడానికి, లేపబడినటువంటి లాజరుని చూడడానికి ఆనాటి ప్రజలు ఏంటంటే ఒక ఉత్సాహం. మరొకటి ఏమిటంటే, మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 9వ వచనంలో, కాబట్టి యూదులలో ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా వాళ్ళు ఏం చేయడానికి వచ్చారు, చూడవచ్చారు. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి ఏం చేశారు, అందరూ ఏదో యోధా మతం అని చెప్పుకుంటున్నటువంటి ఈ మత మార్గంలో, మత మౌఢ్యంలో సాగిపోతున్నటువంటి మనవాళిని, ప్రియబిడ్డలారా, యేసు వారు నేనే మార్గము అని చెప్పినటువంటి మార్గంలోనికి వాళ్ళందరినీ మళ్ళించినటువంటి రోజులు అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరట ఆ మౌఢ్యంలో నుండి వాళ్ళు యేసు వారి యొక్క ఆ విశ్వాసపు అనుభవాల్లోనికి వచ్చేసారట 10వ వచనంలో. దీన్ని గమనించినటువంటి 11వ వచనంలో ప్రధాన యాజకులు ఆయన లాజరును కూడా ఏదో విధంగా ఏం చేయాలి, ఇక హతమార్చాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. ఈ బేత్పగే ప్రజలైతే అంటే ఎట్లాగంటే, ఈ హైదరాబాదు సికింద్రాబాద్ ఎలాగుంటాయో అట్లాగే ఈ బేత్పగే ఈ రెండు ఎట్లాగుంటాయంటే ట్విన్ సిటీస్ ఆర్ ఒక దగ్గరగా ఉండేటువంటి గ్రామాలు ఇవి, విడదీయ రానటువంటి గ్రామాలు ఇవి. ఈ రెండు ప్రక్కనే ఉండేటువంటి గ్రామాలు కనుక ఈ ఊర్లో ఏం జరిగినా వాళ్ళకి తెలుస్తుంది, ఆ గ్రామంలో ఏం జరిగినా వీళ్ళకి తెలుస్తుంది. అందుకనే అలాగే బైబిల్ గ్రంథంలో సొదొమ గొమొర్రా చూస్తాం, అవి కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో. కొరాజీనా బేత్సయిదా ఇవి కూడా అట్లాగే దగ్గరగా ఉన్నటువంటి ఈ గ్రామాలు. వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఈ 12వ వచనంలో పండుగకు ఇక చాలా అతి సమీపంగా, ఈ పస్కా పండుగ ఎన్ని రోజులు ఉందంటే 6 రోజులు ముందు ఆయన ఇక ఈ యెరూషలేమునకు జయప్రవేశం చేయడానికి ఆయన వచ్చేసాడు. వచ్చినటువంటి తరుణంలో ఈ 12వ వచనంలో ఆ జనసమూహము యేసును యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఆయనను ఏం చేస్తున్నారట, ఆయనను ఎదుర్కొనబోయి జయము అని ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని వాళ్ళు ఏం చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. సుమారు ఒక 450 సంవత్సరాలకు పూర్వమే జకరియా గారు ఆయన చెప్పినటువంటి ప్రవచనాన్ని మనం ఈరోజు ఫస్ట్ లెసన్లో మనం చదువుకున్నాం. ఆ యొక్క 9th చాప్టర్ 9th వర్స్ నుండి 12th వర్స్ వరకు మనం చూస్తే అక్కడ ఇదిగో నీ రాజు దీనుడును నీతిపరుడును, ఆయన భారావాహ్మెక్కి గాడిద పిల్లనెక్కి ఆయన ఏం చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు అని ఆయన అక్కడ ఈ జకరియా గారి ద్వారా ప్రవచనం కూడా ముందుగానే చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని కూడా మనం చూస్తున్నాం. యేసు వారిని గురించి చెప్పబడినటువంటి ప్రతి ప్రవచనం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ఫిల్ చేయబడుతుంది. అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ఫిల్ చేయబడతా ఉన్నాయి. అలాంటి తరుణంలో ప్రజలందరూ ఆ మౌఢ్యంలో నుండి, ఆ యూద ఆ సాంప్రదాయాల్లో నుండి అందరూ
రక్షణ మార్గంలోనికి వచ్చి యేసు అనేటువంటి మార్గంలో ఈయన్ని వెంబడించేస్తున్నారు. అలాంటి టైంలో ఏం జరిగిందో తెలుసా? ఒక వేదాంతి ఏమన్నాడంటే, ఆయనకున్నటువంటి చరిష్మా, అంటే ఈ చరిష్మా ఏంటంటే, ఈ ఎలక్షన్ క్యాన్వాస్ రాజకీయ నాయకులు వస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, గ్రామాలే ఏమైపోతాయి? ఖాళీ అయిపోతాయి. ఆయన వచ్చాడంట, పలానా నాయకుడు వచ్చాడంట, ఆయన చూడ వెళ్ళాలి అన్నట్టుగా. ఈ 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు ఈ బేత్పేగ గుండా యెరూషలేమునకు వస్తున్నాడనేటువంటి విని 19వ వచనం, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినవో చూడుడి, ఇదిగో లోకమును ఆయన వెంట పోయినదని చెప్పుకో. బిహోల్డ్ ద వరల్డ్ ఈజ్ గాన్ ఆఫ్టర్ హిమ్ అని రాయబడింది ఇంగ్లీష్లో. అంటే దాని అర్థం ఏంటి? ప్రపంచమే ఈయన వెనకాల వెళ్ళిపోయింది. ఊళ్ళే ఖాళీ అయి వెళ్ళిపోతున్నాయి. అరే, ఒక్కడు కూడా కనపట్లేదేంట్రా ఈ ఊర్లో, ఒక్క పురుగు కూడా కనపట్లేదేంట్రా అని ఆ రోజుల్లో చెప్పుకునేటువంటి సందర్భం వచ్చింది. అంటే అందరూ ఎవరిని ఫాలో అవుతున్నారు? యేసయ్యను వాళ్ళు చూడడానికి వాళ్ళందరూ ఈ ఖర్జూరపు మట్టలను చేత పట్టుకొని వాళ్ళందరూ ఈ హోసన్నా జయము, హోసన్నా హిబ్రూ భాషలో హాషియానా అనే పదం వాడబడింది. హాషియానా అనే పదం వాడబడింది. అంటే సేవస్ లార్డ్, సేవస్. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. హోసన్నా అంటే మమ్మల్ని రక్షించు. యాక్చువల్గా ఆనాటి దినాల్లో ఏంటంటే, వాళ్ళు యూదులు, ఆనాటి ప్రజలు ఏంటంటే మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. దే వాంటెడ్ టు సీ మెస్సయా టు సేవ్ ది వరల్డ్ ఫ్రమ్ దేర్ సిన్స్ ఆర్ దేర్ బాండేజ్. వాళ్ళు విమోచన కోసం ఎదురు చూస్తున్నారు. చాలా ఉవిళ్ళూడుతూ ఎదురు చూస్తున్నటువంటి తరుణము ఆ దినాలలో. ఆ టైంలో ప్రియబిడ్డలారా, వీళ్ళు ఇక ప్రజలందరూ కూడా ఈ లాజరు లేపబడేటప్పటికి అక్కడ అనేకమైనటువంటి కార్యాలు. అంతకుముందు యెరికో పట్టణంలో బర్తిమై గుడ్డివాడు ఏం చేయబడ్డాడు? చూపును పొందాడు. ఇవన్నీ చూస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఈ అద్భుతాలు చూస్తున్నప్పుడు, ఈ ఆశ్చర్య కార్యాలు చూస్తున్నప్పుడు వాళ్ళల్లో ఏంటంటే, ఇక మనమైతే ఏమనుకుంటామంటే, వాళ్ళు పిలవ పెట్టకుండా మనం ఆ ఫంక్షన్కి ఎట్లా వెళ్తామండి అని రకరకాలుగా ఈ వ్యర్థమైనటువంటి మాటలు అనుకుంటాం. కానీ యేసునాయన దగ్గరికి మాత్రం, ఆయన కానీ ఇప్పుడు చూడకపోతే, ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఈ భాగ్యం దక్కదు అని గ్రామాలే వాళ్ళందరూ ఈ బేతనియ అంటే ఈ ఖర్జూరాల ఇల్లు, హౌస్ ఆఫ్ డేట్స్ అని రాయబడింది. ఈ బేత్పగే ఈ హౌస్ ఆఫ్ ఫిగ్, అంజూరాల ఇల్లు. ఈ గ్రామాల ప్రజలు వాళ్ళు పట్టం కట్టేసి ఈ ఖర్జూరపు మట్టలు, మనం ఈ కొద్ది ఫ్యామిలీస్ వాళ్ళమే మట్టలను పట్టుకుని వస్తే ఎంత ఘనంగా జరిగిందని మనం ఈరోజు చెప్పుకుంటున్నామే. ఆ రోజుల్లో కొన్ని గ్రామాల ప్రజలే ఈ మట్టలు పట్టుకొని ఆయన వెంబడిస్తూ ఉంటే ఎంత కాన్వాయ్ యేసు వారిని వెంబడించిందనేది ఒకసారి మనము గమనించవలసినటువంటి వాండరంగా మనం ఉంటున్నాం. ఈ మట్టలు దేనికి సాదృశ్యము? హిబ్రూలో తామార్ అని పిలుస్తారు. హిబ్రూలో తామార్ అంటే ఈ మట్ట, అంటే అది సౌందర్యము. గ్రీక్ భాషలో ఫోనిక్స్ అన్నారు. ఆ రోజుల్లో ఈ మట్టలను దేనికి వినియోగించేటువంటి వాళ్ళంటే, పర్ణశాలల పండుగ జరిగినప్పుడు రాజులు
మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. లేవియా కాండంలో 23వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే, లేవియా కాండంలో 23వ అధ్యాయంలో మీకు ఈ పర్ణశాల పండుగ జరుగుతుంది. అంటే పస్కా పండుగ కంటే ముందు వచ్చేటువంటిది ఇది, ఈ పర్ణశాల పండుగ. ఈ పర్ణశాల పండుగలో వాళ్ళు ఏం చేస్తారు? 34వ వచనం, ఈ 7వ నెల 19వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు ఏం చేస్తారు? పర్ణశాలల పండుగ వాళ్ళు జరిగిస్తారు. మొదటి దినమున 40వ వచనం, మొదటి దినమున దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిర్వంజి చెట్లను పట్టుకొని 7 దినములు యెహోవా సన్నిధిని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ పర్ణశాలల పండుగ వాళ్ళు చేస్తారు, ఈ పర్ణశాలల పండుగ. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? ఈ యాజకుడు ఏం చేస్తాడంటే, మనం ఈరోజు కీర్తనల గ్రంథంలో సోదరులు చదివారు, 118వ కీర్తనలో 25వ వచనం చూడండి. 118వ కీర్తనలో 118వ కీర్తన 25వ వచనం, యెహోవా దయచేసి, యెహోవా దయచేసి, దయచేసి అంటే అట్లా ప్లీజింగ్ అనమాట కదా, ప్లీజింగ్ ఆయన్ను ప్లీజింగ్ చేస్తూ చేసినటువంటి వాళ్ళు, ఆనాటి ప్రజలు చేసినటువంటి ఆ యొక్క పర్ణశాల పండుగలో వీళ్ళు ఈలాగున ఆయనను ప్లీజ్ చేసుకుంటూ చేసేటువంటి ప్రార్థన, ఆ విధమైనటువంటి ఉత్సవభరితమైనటువంటి అనుభవాలు. చదవండి నాన్న. యెహోవా దయచేసి నన్ను రక్షించము. ఇక్కడ హిబ్రూలో హాషియానా అనే పదం వాడబడింది. యెహోవా దయచేసి నన్ను ఏం చెయ్యి? నన్ను రక్షించుము. యెహోవా దయచేసి మాకు అభివృద్ధిని కలిగించు. ఆ యాజకుడు, ఆ పాస్టర్ గారు ఏం చేస్తాడంటే, వాళ్ళకి 7 రౌండ్లు వేస్తాడు. మనం 3 రౌండ్లు వేసాం, కానీ జూయిష్ ట్రెడిషన్లో 7 రౌండ్స్. అయ్యగారండి 3 రౌండ్లకి మా పని అయిపోయింది అయ్యగారండి, 7 రౌండ్లు వేస్తే ఇంక మా పని అయ్యగారండి ఇక ఈసుకుపోవటమేనా అయ్యగారండి, మేము ఎట్ అయిపోతామోనండి అని మీరు చెప్పుకోవచ్చు. ఆ పాస్టర్ గారు, ఆ యాజకుడు ఏం చేస్తాడంటే, ఈ మాటను అందరి ముందు చదివి వినిపిస్తాడు, అందరి పక్షంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దాని అర్థం ఏంటంటే, ఆశయానా అయ్యా, ఇదిగో నా వెనుక ఉన్నటువంటి సమూహాన్ని, నా వెనుక ఉన్నటువంటి ప్రజలను, నా వెనుక ఉన్నటువంటి బిడ్డలను రక్షించయ్యా, రక్షించయ్యా, రక్షించయ్యా అని 7 సార్లు. 7 దేనికి సంకేతము? సంపూర్ణతకు సంకేతం, పరిపూర్ణతకు సంకేతము. ఈ 7 మార్లు వీళ్ళు ఈ దెబ్బ పండ్లు, ఈ ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు, ఈ కొమ్మలను వీటిని పట్టుకొని, యెహోవా దయచేసి మమ్మల్ని రక్షించయ్యా, దయచేసి మమ్మలను అభివృద్ధి కలిగించయ్యా అని యాజకుడు ముందుండి ఈ లేఖనం చదివిస్తూ వాళ్ళు ఈ మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళల్లో పొందుకునేటువంటి అనుభవం కాస్తా కోస్తా కాదు, తృప్తి. అందుకనే ఈ కీర్తనాకారుడు అంటాడు కదా, యెహోవా నీ మందిరమునందు నివసించు వారికి ఎంతో ఏం కలుగుతుంది? ఆయన ఏమంటాడో తెలుసా? కీర్తనల్లో 36వ కీర్తనలో 8వ వచనంలో, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు. అయ్యా రక్షించయ్యా, వీళ్ళకి అభివృద్ధి కలిగించయ్యా. దేవుని సేవకుడు వీళ్ళ ముందుండి వీళ్ళ తరపున దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎట్లా భావించేవాళ్ళంటే, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి ఏం చేస్తున్నావు? ఏ ప్రవాహం చెప్పండి? ఏ ప్రవాహం చెప్పండి? ఏ ప్రవాహం? ఇది ఎక్కడ దొరుకుద్దండి ఈ ప్రవాహం? వరదలు వచ్చినప్పుడు కాలువల్లో, నీళ్ళలో, నదుల్లో, సముద్రాలు, అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం, ఆ ప్రవాహం చూస్తాం. ఇది ఏ ప్రవాహం అట? ఆనంద ప్రవాహములోనిది నీవు వాళ్ళకి. అంటే వాళ్ళ నిజ జీవితాలలో ప్రియబిడ్డలారా ఎన్నడూ చూడనటువంటి ఆనందాన్ని వాళ్ళు ఈ మాట చెప్తున్నప్పుడు, హాషియానా అంటే డే బై డే ఈ హాషియానా ఏమైపోయిందంటే ఓసన్నా ఇక మారిపోయి ఇట్లా షార్ట్ కట్ అనమాట. షార్ట్ కట్గా వీళ్ళు లార్డ్ సేవర్స్, ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని చెప్పబడినటువంటి ఆ పదము రాను ఇక హోసన్నాగా మరి చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎంతగా తృప్తి నొందేవాళ్ళు అంటే, ఆనంద ప్రవాహంలోనిది. అయ్యగారండి కొంచెం బయటికి వెళ్ళి ఆ చల్లటి నీళ్లు తాగొస్తామండి అని తాగితే దాహం తీరదు.
ఆ క్యాన్లు అయిపోతూ ఉంటాయి, టిన్లు అయిపోతూ ఉంటాయి, తీరదు. కానీ ఈ ఆనంద ప్రవాహములోని కానీ వీళ్ళు త్రాగితే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి సంతోషము, సమాధానం, ఆనందం వాళ్ళ ఇండ్లలో నిలిచి ఉండేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ, హల్లెలూయ. అది గ్రహించినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ బేతనియా, బేత్పగే ప్రజలు ఆనంద ప్రవాహములోనిది మన పూర్వీకులు త్రాగారు, అదే ప్రవాహాన్ని మా బేతనియా వాళ్ళకు కూడా ఇవ్వవా? ఇది సమరయ ఊరికి వెళ్ళినప్పుడు చెప్పాడు కదా, నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడును ఇకెన్నడను దప్పికొనడు అని చెప్పాడు కదా. అయ్యా, ఆ నీళ్లు మాకివ్వవా? ఆ సమరయ వాళ్ళకేనా? మా పూర్వీకులకేనా? మా బేత్పగే ప్రజలకు మాకివ్వా? మా గుంటుపల్లి ప్రజలకు ఇవ్వా? మా విజయవాడ ప్రజలకు ఇవ్వా? మా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వవా? మా తెలంగాణ ప్రజలకు ఇవ్వవా? లేకపోతే మా ఏపీ వాళ్ళకి ఇవ్వవా? లేకపోతే ఈ లైవ్లో తిలకిస్తున్నటువంటి వాళ్లకు నీవు ప్రసాదించవా? ప్రియబిడ్డలారా, విశ్వాసముతో మనం ఆయనను వెంబడించేటువంటి, ఆయన ఎదుర్కొనేటువంటి వాండ్రముగా ఎప్పుడైతే మనం ఉంటామో అందరికీ ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన సమృద్ధిగా వాళ్ళకి ఇచ్చేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ, హల్లెలూయ. కనుక లేఖనానుసారంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ట్రెడిషన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అక్కడ ఆ రాజుగారు ఆ పర్ణశాల పండుగలో ఆయన వస్తున్నప్పుడు మట్టలు చేత పట్టుకుని వాళ్ళు ఎదురయ్యారు. రెండవది బట్టలు పరిచారు కదా. చాలాసార్లు మన బిషప్ గారు వచ్చినప్పుడు, లేకపోతే అధ్యక్షుల వారు మన యొక్క ఏరియాకు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తూ ఉంటాం, బట్టలు పరిచి ఆయనకి స్వాగతాన్ని పలికినటువంటి అనుభవాన్ని చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యములో ఓల్డ్ టెస్ట్మెంట్లో రాయబడినటువంటి విషయాలను మనం చూస్తున్నప్పుడు, రాజులు 2వ గ్రంథంలో 9వ అధ్యాయంలో ఓల్డ్ టెస్ట్మెంట్లో రాయబడినటువంటి 13వ వచనంలో యెహూ రాజుగా పట్టాభిషేకం చేయబడినప్పుడు ఆనాటి ప్రజలు ఏం చేశారో తెలుసా? ఆయన పట్టాభిషేకం పొంది తిరిగి వస్తున్నటువంటి టైంలో అక్కడ రాయబడినటువంటి మాటలు మీరు చూసుకుంటూ ఉంటే, ప్రియబడి 9వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. ఏంటంటే, ఆ బట్టలను వారు ఏం చేశారట? పరిచి ఆయనకి స్వాగతాన్ని పలికినటువంటి అనుభవం. అంటే భౌతికమైనటువంటి రాజుగా వచ్చినప్పుడే వాళ్లకు బట్టలు పరిచారే, ఈయన రాజు ఈ లోక సంబంధమైనటువంటి రాజు కాడు. నా రాజ్యము ఏ రాజ్యము? పరలోక సంబంధమైనటువంటిది. పిలాతు గారు అంటాడు, నీ రాజ్యము ఏంటి అనంటే, మీరు అనుకున్నటువంటి రాజ్యం కాదయా నా రాజ్యం, నా దేవుని రాజ్యం, ఆయనది శాశ్వత రాజ్యం అని దానియేలు గ్రంథంలో చెప్పినట్లుగా. ప్రియబిడ్డలారా, ఆ రాజ్యాన్ని గురించి ప్రియబిడ్డలారా, ఇటీవల కాలంలో కాలం చేసినటువంటి మిత్రుడు ప్రవీణ్ గారు, ఆయన నా రాజ్యము, నా రాజు అని చెప్పినటువంటి పదాలను మనం తిలకిస్తున్న ఆ మాటలు వింటుంటే ప్రియబిడ్డలారా, యేసువారు ఆయన రాజ్యాన్ని గురించి చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ చాలా ఆ దేహం అంతా పులకింపు చేసేటువంటి అనుభవాలు మనకు వస్తూ ఉన్నాయి. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆయన వస్తూ ఉన్నప్పుడు ఈ బట్టలను కూడా ఏం చేశారట? ఆ బట్టలను ఆయనకు పరిచినటువంటి ఆ యొక్క అనుభవాన్ని ఇక్కడ వాళ్ళు లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలను, లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలను మనం చూస్తున్నప్పుడు ఈ మాటలన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ 35వ వచనం, తరువాత వారు యేసు నొద్దకు ఆ యొక్క గాడిద పిల్లను తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేసి యేసుని దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా ఏం చేశారు? కాస్త కోస్తం కాదు, కాస్త ఎన్ని మైళ్ళు వాళ్ళు బట్టలను పరిచారో. మనం మన వస్త్రాలని చాలా అపురూపంగా మనం చూసుకుంటాం. చిరిగిపోయినటువంటి వస్త్రాలని మనం ప్రియబిడ్డలారా మనం వేసుకోవడానికి ఇష్టపడం. పాత అయిపోయినటువంటి వస్త్రాలని ఎవరికైనా ఇచ్చేయడానికి ఇష్టపడతాం. కానీ యేసు వారికి ప్రియబిడ్డలారా తమ బట్టలు ఎక్కడెక్కడ లోపల వాళ్ళు దాచుకున్నటువంటివి, వాళ్ళ కొరకు సిద్ధపరచుకున్నటువంటి బట్టలు అవన్నీ తీసుకుని వచ్చి దారి పొడుగున వారు పరిచేశారట. దారి పొడుగున పరిచేసినటువంటి అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ
ప్రియబిడ్డలారా, కొమ్మలను, చెట్ల కొమ్మలను కూడా ఏం చేశారట? చెట్ల కొమ్మలను కూడా వాళ్ళు నరికి వాళ్ళు దారి పొడుగునా ఏం చేశారట? చెట్ల కొమ్మలను వాళ్ళు ఈ హోసన్నా కొమ్మలని పిలుస్తారు. ఆ కొమ్మలను, ఏ కొమ్మలు? హోసన్నా కొమ్మలు. మీరు పట్టుకున్న కొమ్మలు, రెమ్మలు మామూలు రెమ్మలు కాదు. ఏ రెమ్మలు? హోసన్నా రెమ్మలు. హోసన్నా రెమ్మలు అంటే నిన్ను రక్షించగలిగినటువంటి రెమ్మలు. రాజుల గ్రంథంలో మనం చూస్తూ ఉంటామే, ఒక ఎలీషా గారు ఒక కొమ్మను నరికి ఏం చేస్తాడు? ఎక్కడేస్తాడు? ఎస్ అందుకు సాదృశ్యమైనటువంటి రెమ్మ. మీరు పట్టుకున్నటువంటి రెమ్మ ఏదో జస్ట్ ఏదో చెట్టుకున్నటువంటి ఆ రెమ్మగా మీరు అనుకోమాకండి, కొమ్మగా అనుకోమాకండి. నీ కొరకై, నా కొరకై నరుకబడినటువంటి ఆయన కొమ్మగా ఆయన ఉంటున్నాడు. అందుకని హోసన్న కొమ్మలుగా వాళ్ళు భావిస్తారు. ఆ కొమ్మలను వాళ్ళు నరుకొని వచ్చి దారి పొడుగున ఏం చేశారు? వాళ్ళు పరిచారు. వాళ్ళు యేసువారి యొక్క నిజ జీవితంలో ఆయన ఇక చాలా పీక్ స్టేజ్కి వచ్చేసినటువంటి తరుణంలో, సరే ఇంతకీ ఆయన స్కార్పియోలో ఉన్నాడా, ఇన్నోవాలో ఉన్నాడా, లేకపోతే XUV 400లో ఉన్నాడా, దేనిలో ఉన్నాడా అని తీరా ఆలోచన చేస్తే ఆయన దేని మీద కూర్చుని ఉన్నాడు? చెప్పండి, దేని మీద కూర్చున్నాడు? అసలు ఒకవేళ నీకు కానీ ఇదిగో గాడిద కానీ ఇస్తున్నాను, మీ ఊరికి వెళ్ళరా అని మీ అత్తోరు కానీ నీ కట్నంగా గాడిద ఇస్తే తీసుకుంటారా? మీ అత్తోరు కానీ గాడిద కానీ కట్నం ఇస్తే ఎవరన్నా సార్, ఎనీబడి ఎల్స్ ఎవరన్నా నేనున్నాను అయ్యగారు, మా అత్తోరు నాకు ఇస్తే నీ గాడిద మీద వెళ్తాను అయ్యగారు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? వాళ్ళని నా జనులు అనుకున్నాడు కదా. అవునా? అనుకున్నాడా లేదా? యెషయా గ్రంథం 69వ అధ్యాయం 8వ వచనంలో ఆయన నా జనులు అనుకున్నటువంటి ప్రజలు ప్రేమతో ఏమిచ్చినా నీ కొడుకు నీ దగ్గరకు వచ్చి వాడు చీకేసి నోట్లో పెట్టి తాడు ఏం చేసి నీ నోట్లో పెట్టినా నువ్వేం చేస్తావు? చెప్పండి, ఏం చేస్తావు? నీ మనవడు, నీ కొడుకు వాడు ఏం చేసేసి దాన్ని నిండా ఈగలు వాళ్తున్నా ఎందుకనంటే వాడు ఎవడో? నీ మనవడు, నీ కొడుకు, నీ కూతురు కనుక వాడికి ఏమిస్తున్నా దాన్ని తీసేసుకుంటావు. నువ్వు ఆయన కుమారుడు కనుక, నీ కుమార్తెవు కనుక, నీ బిడ్డవు కనుక. వీళ్ళేంటంటే నేను చెప్పాను, యోహాను సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో మీరు కంపారిటివ్గా చూస్తే గాడిద అంటారు. కానీ మత్తయి గారు మాత్రం గాడిద పిల్ల ఈ రెండింటిని తోలుకురమ్మన్నారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, యేసువారు జరిగే వాటిని, ఇప్పుడు సోది గురించి మాట్లాడతాం మనం, జరిగే వాటిని చెప్తాము, జరగబోయే వాటిని చాట్లో పోసి నీ చేయట్టుకుని ఆ చివరి నువ్వు ఈ చివరాడు, ఆ చివరి నువ్వు ఈ చివరాడు పట్టుకుని ఈ సోది ఈ చాట్లో ఏం పోతే ఆ కొద్ది ఆ సోలడ బీ కోసం ఆడు ఆ కల్లో పిచ్చకల్లో పచ్చకల్లో దాగి ఆడేం చెప్తాడంటే లేనిపోయినన్నీ చెప్తాడు, పరిగమాల మాటలన్నీ చెప్తూ ఉంటాడు కదా ఈ సోది చెప్పేవాడు. ఆడికి కావాల్సింది ఏంటంటే ఆ చాట్లో ఉన్న భీమే. నువ్వేమైపోయినా పర్వాలేదు, నిజంగా నిత్య జీవము లేకపోతే లోక సంబంధమైనటువంటి పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వాడు చెప్పేటువంటి సోది ద్వారా నీకు లభిస్తాయి అంటే దొరకవు. వాడు తర్వాత ఎక్కడుంటాడంటే నువ్వు కాసేపు తర్వాత చూస్తే ఆ ఊరు చెవడ ఆ చెట్ల దగ్గర ఆ పంచలమట తిరుగుతా అసలు పడుకోవడానికి ఆడికి ఎక్కడ సరైన ఆశ్రయం లేక నిరాధారులుగా ఈ సోది చెప్పేటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ మెస్సియ అలాంటి వాడు కాదు. పరలోకాన్ని నుండి భూలోకానికి వచ్చిన ఈ మానుయేలు దేవుడు ఆయన నీతో కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన ఉండడానికి, నివసించడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన ఏం చేశాడంటే, అబ్బాయి మీరు వెళ్ళి ఎదురుగా కనబడుతున్నటువంటి ఊరిలో కట్టబడి ఉన్నటువంటి గాడిద కనబడుతుందని తొలుకురండి. గాడిదని తొలి భారావాహికాన్ని తొలుకురండి అంటే భారావాహికం అని జకరియా గారు రాస్తాడు. మిగిలిన వాళ్ళందరూ గాడిద అని రాస్తారు. సరే ప్రియబిడ్డలారా, భారావాహికాన్ని తొలికొచ్చినప్పుడు ఆయన దాన్నే ఇన్నోవా అనుకున్నాడు, దాన్నే స్కార్పియో అనుకున్నాడు, దాన్నే బుల్లెట్ ప్రూఫ్ కారు అనుకున్నాడు, దాన్నే ఇంకేదో అనుకున్నాడు. ఆయన దాని మీదే ఏం చేశారు?
ఆసీనుడై. ప్రియబిడ్డలారా, యేసు వారి యొక్క ఈ రాజు యొక్క ఔన్నత్యం చూసారా? ఈయన అందుకనే జకరియా గారు ఈరోజు కొరకైన లేఖన భాగాల్లో ఆయన దీనుడు అనే పదాన్ని వాడాడు. ఏమాడాడు? దీనుడు. దీనుడు దీనుడు ఎలాగుంటాడంటే ఇలాగే ఉంటాడు. దౌర్జన్యం చేసేవాడు ఎలాగుంటాడంటే లోక సంబంధమైనటువంటి అంతస్తులు. ఒక విషయం చెప్తాను, ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి, అమ్మా నువ్వే రాజమ్మా, అమ్మా మీరే దేవుళ్ళమ్మా, అయ్యలారా మీరేనయ్యా. దాని తర్వాత ఉంటుంది సినిమా. ఏ సినిమా? 7 కాదా? కాదా? am I right? I'm not criticizing anybody else. I don't want to decrease any our community, our community. నేను ఎవరిని డిక్రీజ్ చేయటం లేదు, ఎవరిని అప్రెస్ చేయడం లేదు. అంటే అవకాశం వచ్చి తీరేదాకా ఏం చేస్తారంటే ఐదాకా ఇది అంటారు. అది అయిపోయిన తర్వాత నీ దగ్గరికి వచ్చేటప్పుడు గాడిద మీద వస్తాడా, నడిచి వస్తాడా, కాలిబాట వస్తాడా, అసలు నీ వైపు చూసేవాడు ఎవరు ఉంటాడా? అసలు నువ్వు చూడకపోయినా నీ దగ్గరికి వచ్చి ఒడ్డు మీద చేసి ఏంటి మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలాగున్నారు, ఏంటి అని పలకరిస్తారు. కానీ యేసు వారు అలా కాదు. ఆయన దీనుడు, ఆయన దీనుడు, ఆయన దీనుడు. డూలస్ అనే పదం వాడబడింది, అంటే దాసుడు. ఆయన దాసుడుగా, దీనుడుగా. గ్రీకు భాషలో డోలస్ అనే పదం వాడబడింది. అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన దీనుడు. ఆయన ఏర్పరచుకున్నటువంటి వాహనం కూడా ఎలాంటిదంటే చూసింగ్ ఆఫ్ వెహికల్ ఆఫ్ హిస్ జర్నీ ఏమిటనంటే ఆయన ఈ భారావాహికాన్ని ఎంచుకొని దీనుడుగా ఆయన మీ మధ్యలోనికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన భారావాహకం ఎక్కి వచ్చుచూ ఉన్నాడు. కనుక ప్రియబిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి రాజులకును యేసువారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించవలసినటువంటి వాండరంగా మనం ఉంటున్నాం. 2000 సంవత్సరాలైనా మనం ఇంకను అదే ఉత్సాహముతో, అదే ఆనందంతో ఈనాడు దేవుని యొక్క సన్నిధానాల్లో మనము ఇదే సంభ్రమాలు చేసుకుంటూ సాగిపోతున్నానికి కారణం ఏమిటి అని అంటే, ప్రియబిడ్డలారా, ఆయన చెప్పింది ఒకటి, చేసేది ఒకటి కానే కాదు. ఆయన ఏదైతే చెప్పాడో దాన్నే చేశాడు ఆయన. అందుకనే ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన యందు ఏ కపటమునో లేదు. మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు చివరి కూటంతో, శాలిమరాజు గారి ఇంటి దగ్గర కూటంతో అయిపోతుంది ప్రియబిడ్డలారా. లాస్ట్ మెసేజ్ అయిపోతుంది ఈరోజు ప్రియబిడ్డలారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని ఈ 40 days మనం ధ్యానం చేశాం. కపటము లేనటువంటి వాడు, కుళ్ళు లేనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు, ఆయనలో అహంభావం లేదు, దౌర్జన్యం లేదు, ఏ విధమైన ఉక్రోషం లేదు, వీధుల్లో కేకలు వేయడు, మకమకలాడుతున్నటువంటి ఒత్తిని ఆర్పడు. మొన్న జ్ఞాపకం చేశాను, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం, ఆయన ఈయన అని ఆయన గురించి రాయబడినటువంటి విషయాలన్నీ జ్ఞాపకం చేశాను. చాలా ఒక మార్వలెస్ సేవియర్ ఆయన మన మధ్యలోనికి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, బేతనీకి రావడం కాదు, కానీ ఈరోజు మట్టలను చేత పట్టుకొని ఆయన కోసం ఈనాడు ఎదురెళ్ళరే. మీకు తెలియకుండా ఆయన ఎక్కడ నా నామమున 2-3 ఉన్నారో మెఫాస్ అన్నారు. అక్కడ గ్రీకు భాషలో మెఫాస్ అంటే అర్థం ఏంటో తెలుసా? మెఫాస్ అంటే అర్థం ఏమిటంటే ఆయన కనిపించని మన అతిథిగా నీలో నాలో మన మధ్యలో ఆయన ఉంటూ మనతో ఆయన యాత్రను సాగిస్తున్నటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీవు మట్టను పట్టుకున్నావు. ఈ హోసన్నా, జయము సర్వోన్నతమైన స్థలములలో, హోసన్నా దావీదు కుమారునికి. ఈ మాటలన్నీ మనం సంకేతం ఇస్తూ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అలనాడు ఉన్నటువంటి దేవుడు, ఆ దీనుడైనటువంటి రాజు, ఆ విధేయుడైనటువంటి రాజు ఇదిగో నీ మధ్యన ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడు. యెహోవా మీ పక్షమునుండగా మీకు విరోధి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యగారండి నాకు గర్భఫలం లేదండి. ఎందుకు? ఆయన మీ పక్షాన ఉండగా ఎందుకు కలవరం?
అయ్యగారండి నా కూతురికి వివాహం కావట్లేదండి. ఎందుకు కలవరం? ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన దేవుడు నీ కూతురు విషయంలో కార్యం చేస్తాడు. అయ్యగారండి మా భార్యాభర్తల మధ్యలో అసమాధానం. నీ రాజు శాంతిపరుడు, సమాధానపు రాజు. ప్రియబిడ్డలారా, రాజుగారైతే గుర్రం మీద వెళ్తాడు, కానీ రాజ్యానికి సంధి కుదర్చాలంటే అతడు దేని మీద వెళ్తాడంటే ఒక వ్యక్తిని గాడిద మీదే పంపిస్తారు. అనగా ఈ లోక సంబంధమైనటువంటి మానవాళిని దేవునితో అనుసంధానం చేయడానికి ఈ రాజు దేని మీద వచ్చాడంటే గాడిద మీద ప్రయాణం చేశాడు. మునుపు దూరస్తులైన మిమ్ములను ఆయనకు సమీపస్తులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు ఆయన దేని మీద పయనించాడంటే ఆయన భారావాహకం మీద, గాడిద మీద ఆయన పయనించాడు. హల్లెలూయ. నిన్ను దేవునికి దగ్గరగా చేయడానికి, దూరస్థులమైపోయినటువంటి మనలను ఆయనకు సమీపస్తులుగా చేయడానికి. ప్రియబిడ్డలారా, మట్టలు పట్టుకొచ్చావా, నువ్వు బట్టలు పరిచావా, నువ్వు ఎంత శ్రమించావో అనేటువంటి దానికంటే నన్ను మనలను ఆయన దేవునికి సమీపస్తులుగా చేయడానికి ఈ రాజు, ఈ శాంతిపరుడు ఆయన ఎంతగానో ఆయన ఉన్నతుడై ఆయన ఈ గొప్ప కార్యాన్ని చేయడానికి పూనుకున్న. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఒకవేళ మనం దేవునికి దూరస్తులుగా ఉన్నామేమో. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, మీరు మునుపు దూరస్తులై ఉన్నారు, ఇప్పుడు ఆయనకు యేసు రక్తము వలన మీరు ఏమై ఉన్నారు? సమీపస్తులై ఉన్నారు అని అంటాడు. సమీపస్తులై ఉన్నారు కనుక మీరు అందరూ ఆయన ద్వారా సమీపస్తులుగా మార్చబడ్డానికి సో దేవుడు ఇదిగో ఆయన సహాయం చేస్తున్నాడు. కనుక నేను ముగించేస్తున్నాను, అయిపోయింది. ఈ పామ్ సండే రోజున ఆయన మరి నన్ను మనలను దేవునికి సమీపస్తులుగా చేయడానికి ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన మెఫాస్ ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ప్రక్కన ఉన్నాడు. ఆయన నన్ను మనలను దేవునికి దగ్గరగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవునికి దగ్గరగా చేరువుగా మనం జీవిద్దాం. ప్రియబిడ్డలారా, మనలో ఉన్నటువంటి అహంభావాన్ని తీసివేద్దామా? యేసువారు ఒక విషయం చెప్పేసి ముగించేస్తా. పరలోకాన్ని భూలోకానికి వచ్చి ఆయన జన్మించింది ఎక్కడ? పశువుల పాకలో జన్మించాడు. ఆయన ప్రియబిడ్డలారా, ఆయన యాత్ర చేసింది దేని మీద? గాడిద మీద. మనము ప్రియబిడ్డలారా, కొంచెం చిన్న ఉద్యోగం వస్తే కారు కొనుక్కుందామా అంటాం. కాస్తంత కొంచెం రీతే కొనుక్కోనా, కారు కొనుక్కో పర్వాలేదులే అని మనం ఏం చేస్తాం? ప్రోత్సహిస్తాం. కానీ మన దేవుడు ఆయన ఏం చేశాడు? ఆయన భారావాహకం మీద ప్రయాణం చేసి ఆయన దీనుడిగా, ఆయన చాలా హంబుల్గా, నీ డాడీ, నీ రాజు ఆయన నీ ముందు చాలా దీనుడిగా ఆయన నీ ముందు విజయకేతనాన్ని ఎగరవేస్తూ ఒక్క మాటను జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆ విజయకేతనాన్ని ఏ రోజు ఎక్కడ అంటే ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తా, అయిపోయింది ఇక సందేశం. ప్రియబిడ్డలారా, ఈరోజు ఈ మాటను మనము చాలా గట్టిగా పట్టుకొని చాలా బలంగా దేవుని యొక్క సన్నిధానంలో బలపడవలసినటువంటి వారులముగా మనం ఉంటున్నాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక, ఇంకా మా అబ్బాయి బాప్తిసం పొందలేదండి, ఇంకా నిర్ధారణ పొందలేదండి, ఇంకా మేము చాలా దూరంగా ఉన్నామండి, మేము చాలా అపరాధిని యేసయ్య అని పాట పాడుతున్నామే, ఇంకను పడదా? అపరాధులమండి. సున్నతి పొందక ఉండుట వలనను మీరు ఏమై ఉండగా చెప్పాలి, ఏమై ఉండగా? చచ్చినోళ్ళై ఉండగా. ఇప్పుడు చూడండి, దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద మా రుణముగాను మనకు విరోధముగాను ఉండిన, అంటే మీరందరూ పాపులే అని రాయబడింది చూసారా? పాప పత్రం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేయబోతున్నారు? పొందలేకపోతున్నారే. అందరూ పాపులుగా మిగిలిపోవలసి వచ్చిందే. ఆ పాప పత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు నీవు పాపివి,
నీవు పాపివి, నీవు పాపివి, నీవు పాపివి, నీవు పాపివి, నీవు పాపివి అని కోటాను కోట్ల నొసళ్ళ మీద రాయబడిన ముద్రంతని చెడిపివేసి ఈ వారంలో జరగబోయేటువంటి రక్షణ బలియాగం ఏది? కల్వరి కొండ మీద యేసువారు సిలువ, వీళ్ళు ఏమనుకున్నారంటే సిలువను వేసామనుకున్నారు, కానీ ఆయన సిలువ పైనట ఏం ఎగరవేశాడు? ఆయన మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, ప్రియబిడ్డలారా, మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయన మిమ్ములను ఏమి చేశాను? హల్లెలూయా, హల్లెలూయా. అది ఈ రోజుతో ప్రారంభమైంది. ఇంకా కొద్ది రోజులే, వెరీ నియర్ టు రీచ్ దట్. ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. ఇక పేడ ఇరిగిపోయిందని అనుకున్నారు కానీ అపరాధులము, పాపులము, దోషులము అనేటువంటి ముద్రను ఆయన తుడిచివేసి ఆయన సిలువలో వేలాడినప్పటికీ, చేతుల్లో మేకులు కొట్టబడినప్పటికీ, అంత ఆయన ఈ ప్రజలే, ఈ మట్టలు పట్టుకున్న వాళ్ళే మళ్ళీ అక్కడ సిలువేడి అని కేకలేసి, మళ్ళీ కొత్త వాళ్ళు కాదు వీళ్ళే. తర్వాత మళ్ళీ సందేశాల్లో తర్వాత మనం వింటాం. ఈ నరవలేని నాలుక, మొసలకట ఏముండదు, నాలుగు ఉండదు, నరం కాదు, ఏముండదు, నాలుగు ఉండదు. ఈ నరం లేని నాలుక ఎటు పడితే అటు. అరే మొన్నే ఈ మాట పాడాం, ఈ పాట పాడాం, అరే ఇవాళ ఈ పాట పాడకూడదే? శరణు యేసు, అరే మేమేమో హోసన్నా రక్షించమని 3-4 రోజుల క్రితం ఈ పాట పాడామే, మళ్ళా శరణు యేసు అని మళ్ళీ ఆ పాట ఎట్ట పాడతాం? ఈ నరం లేని నాలుక మనుషులు చూసారా? అంటే పౌరాణిక నాటకాల్లో వీళ్ళు ఆరిజేరిపోయాడు అనమాట. ఈ నాటకాలు వేయడంలో ఆరితేరిపోయారు వీళ్ళు, డ్రామాలు వేయడంలో ఆరిపోయారు వీళ్ళు. ప్రియబిడ్డలారా, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు కదా, ఏ మ్యాన్ ఆఫ్ కంపాషన్, ఏ మ్యాన్ ఆఫ్ లవ్. దేవుడు లోకమును వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ అందరి కోసం ఆయన ఆ చేవ్రాతను ఇట్లా తుడిచివేసి ఆయనట సిలువ మీద మేకులతో ఆయన కొట్టివేయబడి ఆయన నిన్ను నన్ను మనలను పరిశుద్ధులుగా చేయడం మాత్రమే కాదు కానీ జీవింపచేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిరీక్షణ అనుభవానికి మనం వెళ్ళడానికి యేసుక్రీస్తు ద్వారా ఈరోజు ప్రియబిడ్డలారా, ఈ మట్టలు లేకపోతే ఈ కొమ్మలు, ఈ బట్టలు, వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇవన్నీ దానికి ఉపయోగపడతాయి, ఆ నిరీక్షణ చర్యలో ఉపయోగపడతాయి. ఈరోజు రాయబడినటువంటి ఆ యొక్క పత్రిక లేఖనంలో, తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో, మన రక్షకుడు, మన విమోచకుడు, మన యేసయ్య, ఆయనే మన నిరీక్షణ అని 10వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు ప్రియబిడ్డలారా. కనుక మన నిరీక్షణకర్త అయినటువంటి ఆయన మీద డిపెండ్ అవ్వగలిగితే మనుషులు ఎవరు చేయలేనటువంటి కార్యాన్ని ఆయనే చేసి నీకు నాకు విడుదలనిచ్చినటువంటి గొప్ప దేవుడుగా ఉంటూ ఉన్నాడు ప్రియబిడ్డలారా. కనుక మనం చేసే ప్రతి కార్యం ఆ రక్షణలో, విమోచనలో మనకు ఉపయోగపడేటువంటిదిగా ఉంటుందనేటువంటి దృక్పథంతో ఆత్మీయంగా దేవుని వెంబడించాలి. అలాగున సాగిపోవడానికి దేవుడు ఆయన కృప మనందరికి దయచేసి కాపాడునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, మా యేసయ్య, మీరు ఇచ్చిన సందేశం కొరకు వందనాలు, మీరు ఇచ్చిన వాక్కు కొరకే వందనాలు దేవా. చాలా ఒక్కపోత, పవర్ లేదు, అయినను మా బిడ్డలు చాలా ఇట్లాగే మేము దీన్నే తట్టుకోలేకపోతే, ఒకవేళ మా పాప భూయిష్టమైనటువంటి అనుభవాలతో మేము తప్పుజారి ఒకవేళ నరకానికి వెళితే అక్కడ అగ్ని అవరదు, పురుగు చావదు. కనుక దేవ నాయన, ఈ లోక సంబంధమైనటువంటి నీ మార్గము దేవ ఇరుకు మార్గము దేవ, కొంచెం కఠోరంగా ఉన్నప్పటికీ, మేము క్లిష్టంగా ఉన్నప్పటికీ మేము వీటిని భరిస్తూ నీ సిలువ అడుగు జాడల్లో మేము నడిచినప్పుడు ప్రభువా, మేము దేవ ఆ సిలువ పతాకం ఎదుట విజయపూరితులుగా మేము నిలబడడానికి ప్రభువా నీవు సహాయం చేస్తావు. ఎత్తబడిన వాక్యము సాతాను ఎత్తుకొని పోకుండా కార్యం జరిగించమని, అద్భుతం చేయమని దేవ, లైవ్లో తిలకిస్తున్న మా ఆత్మీయులను కూడా మీరు బలపరచమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.